పరిశుద్ధుడా నమ్మకమైన దేవా మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ మాట నాకు మా అందరికీ కూడా వినిపించండి. వచ్చినటువంటి వారందరిని బట్టి వందనాలు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆలకిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి స్తోత్రం. మమ్మల్ని మా సంఘాన్ని ప్రభా మీరు ప్రేమించారు. ఏదో కొంతమంది ప్రభా గ్రామాలకు వెళ్ళారు, స్కూల్ సెలవు వలన, కొంతమంది ఓటు వేయడానికి వెళ్ళారు, కొంతమంది ప్రభా వివాహ కార్యక్రమాల్లో ఉండిపోయారు. ఇదినైనా రకరకాల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా అయా కొద్దిమందిమైనా మీ సన్నిధిలో చేరడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అనారోగ్యం ఉన్న బిడ్డలను ముట్టి మీ స్వస్థత అనుగ్రహించారు. మృదులంతో నీ కొరకు ఎంతో కాలంగా ప్రార్థన చేశాం. మా ప్రార్థన ఫలింపజేసి బిడ్డకు ప్రభా ఇదేనైనా సుఖమైనటువంటి ఆ యొక్క ఆపరేషన్ మీరు జరిగించారు. పూర్తిగా సంపూర్ణంగా ప్రభా పరుగులెత్తే పాదాలు అతనికి ప్రసాదించండి. మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి దయచేయండి అయ్యా. ప్రతి బలహీనత నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. ఇదే ప్రభా మీ యొక్క సన్నిధిలో ప్రార్థించినటువంటి తండ్రి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థించినటువంటి మీ కుమార్తె విజయ సిస్టర్ గారి కొరకు వందనాలు. నేటి దినం వారిని నడిపించినందుకు స్తోత్రం. వారి కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ఈ మీ మంచితనం మా అందరికి ప్రసాదించండి ఆయన. ఇంకా ప్రభా ఈ వారంలో జరిగే ప్రతి విధమైనటువంటి ప్రార్థనలలో నైనా సంతోష సమయమైన వాటన్నిటిని బట్టి, ఓట్లను బట్టి మీకే స్తోత్రం. ప్రభుత్వాన్ని స్థిరపరిచేదేవా, ప్రభుత్వంలో సింహాసనాసీనుడై ఉండేదేవా మీకే కృతజ్ఞతలు. సమస్తం ఏలువాడవైన దేవా మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. మీ మాట నాకు మా అందరికీ వినిపించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఒక గొప్ప రాజు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయనే బెల్షాజర్ రాజు. కనుక ఆయన చాలా మంచి ఏలుబడి చేస్తూ ఉన్నాడు. చాలా మంచి ఏలుబడి చేస్తున్నప్పటికి కూడా గర్వం వచ్చేసింది ఆయనలో. గర్వం వచ్చి ఇంకా ఆయనను గూర్చి ఆయనే చాలా గొప్పగా అనుకోవడం మొదలుపెట్టేశాడు. కనుక దేవుడు ఆయనకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం చూపించి ఇదిగో ఈ రకంగా నీ రాజ్యం ఉంటుంది అని చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆయన గర్వించినప్పుడు దేవుడు ఆయన ప్రభుత్వాన్ని పూర్తిగా ఆయననే చాలా వికారమైనటువంటి వ్యక్తిగా మార్చేశాడు. ఒక మనిషి పోయి ఒక జంతువులాగా అయిపోయాడు. జంతువులాగా అయిపోయి గడ్డి తినడం మొదలుపెట్టాడు. గడ్డి తినడమే కాక శరీరం అంతా కూడా ఒక పక్షికి ఉన్నట్లుగా ఆ వెంట్రుకలు మొలవడం ప్రారంభించాడు. అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు వాక్యములు ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, ఒక్క నిమిషం, 20వ వచనం, 5వ అధ్యాయం 20వ వచనం. హల్లెలూయా. ఇక్కడ జరిగిన 20వ వచనంలో, అయితే అతడు మనస్సును అతిశయించి, పైకి అతిశయం చెప్పుకోలే, మనసు లోపల అతిశయం వచ్చేసింది, మనసు లోపల గర్వం వచ్చేసింది. దేవుడికి అందరి యొక్క హృదయ అంతరంగాలు తెలుసు, అందరి ఆశలు తెలుసు, అందరి కోరికలు తెలుసు, అందరి అక్కర్లు తెలుసు, అందరి యొక్క అవసరతలు తెలుసు. కనుక ఈయన మనస్సును అతిశయించాడంట. పైకి ఏం గొప్పగా చెప్పుకోలే, గర్వంగా చెప్పుకోలే, మనస్సును అతిశయించి, మనసులో అతిశయించాడు. బలాత్కారము చేయుటకు అతని హృదయం కఠినము చేసి కొనగా, బలాత్కారం చేద్దాం అని అనుకున్నాడు, వ్యక్తులను పీడిద్దాం అనుకున్నాడు, దౌర్జన్యం చేద్దాం అనుకున్నాడు. అని అతని హృదయంలో అయ్యో పాపం అని కొన్నిసార్లు ఒకడిని పట్టుకొని కొంతమంది కొడితే
ఇంకా వేరే వాళ్ళకి అనిపిస్తుంది అరే పాపం అట్లా కొడుతున్నారని. కనుక అట్లా పాపం అనకుండా, కఠినం అనకుండా వారి హృదయాన్ని కఠినం చేసుకున్నట్లయితే దేవుడు ఆయనతో ఈ రకంగా చేశాడు. ఏమని? కనుక దేవుడు అతని ప్రభుత్వము అతని నుండి తీసివేసి, ప్రభుత్వం అతని నుండి తీసేసేసాడు. ప్రభుత్వం అతని నుండి తీసేది. మనం అనుకుంటాం జనమందరూ పోగు చేసి మనకు ఓట్లేస్తే ప్రభుత్వం మనదే నిలుస్తుంది అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఆయన మనుషుల యొక్క హృదయ అంతరంగములను చూస్తాడు. మనుషులలో గర్వం ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే కాఠిన్యం వస్తుందో, ఎప్పుడైతే వ్యక్తి జీవితంలో ఇతరులను చెడపాలి అనేటువంటి ఆలోచన వస్తుందో వెంటనే తీసేసాడంట. వెంటనే విత్ ఇన్ ద సెకండ్స్, విత్ ఇన్ ద నో టైమ్, విత్ ఇన్ ద షార్ట్ టైమ్. సో గవర్నమెంట్ ఎవరిదన్నమాట? దేవుడిది. తన గవర్నమెంట్లో దేవుడు కొంతమందిని ఆయా సమయాల్లో స్థానాల్లో నియమిస్తే వారు చక్కగా పనిచేసినంతసేపు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై అన్నాడు. ఆయనకు కూడా మనసులో గర్వం వచ్చేసింది. ఆయన దేవుడు ఎంతగా దీవించాడంటే ఏటవాలైనటువంటి స్థలంలో ద్రాక్ష తోటలు వేస్తే కూడా వాటిని దేవుడు పండింపజేశాడు. తర్వాత ఆయన యవనస్తుడు కనుక యవనస్తుడైన వాడు యుద్ధం చేస్తే కూడా దేవుడు ఆమోదించాడు. తర్వాత ఈ యొక్క సరంజామ యుద్ధం చేయడానికి కావలసినవన్నీ కూడా ఈటలు వరుసలు అన్నీ కూడా దేవుడు ఆయనకి ఇచ్చేసాడు. ఇచ్చినా సరే ఆయన మనసులో గర్వించాడు. హల్లెలూయా. మనసులో గర్విస్తే దేవుడు ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు. మనసులో ఆయన 16 ఏండ్ల వాడై ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు ద్వితీయ దినవృత్తాంతములు 20వ అధ్యాయము కనుక మనసులో గర్విస్తే దేవుడికి మనసులో గర్వించింది కూడా తెలిసిపోతుంది. దొరికిందా? చదువు. ఏలన ఆరంభించిన ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడంట? 52 సంవత్సరాలు అసలు గర్వం పడలే. 52 సంవత్సరాలు ఏమి కూడా కాలే. కానీ 52 సంవత్సరాలు అయిన తర్వాత ఇతరులు పన్నిచ్చే వాళ్ళు అయ్యారు. తర్వాత ఆయన గొప్పతనం పెరిగిపోయింది, ఆయన రాజరికం పెరిగిపోయింది, ఆయనకు కావలసిన అన్నీ దేవుడు ఇచ్చాడు. తర్వాత ఆయన చాలా భక్తిపరుడుగా దేవుడు అతనికి ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లాడు. హల్లెలూయా. దేవుని ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. ఆ తర్వాత మనస్సును గర్వించాడు. కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళొచ్చు, కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళకూడదు. కొన్ని పాత్రల్లో మనం తాగొచ్చు, కొన్ని పాత్రల్లో మనం దాన్ని ముట్టుకోకూడదు. ఈయనకు అందరూ వారేస్తుంటే ఏం చేశాడంటే దేవుని యొక్క మందసం మీద ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలో ద్రాక్షారసం పోసుకొని త్రాగడానికి ఇది చేసేసాడు. అలాంటి పరిస్థితిలో దేవుడు అతనితో మాట్లాడాడు. హల్లెలూయా. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం, ఓబద్య గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనం. ఆసీనుడవై ఉండి
హల్లెలూయా. ఇక్కడ ఒక రాజుని గురించి చెప్తా ఉన్నాడు, ఒక ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు, నాకేమీ లోటు లేదు. నా ఇల్లు ఎక్కడుందంట? పర్వతం మీద పైన ఉన్నది. ఇప్పుడు బంజారా హిల్స్, జుబ్లీ హిల్స్కి పోతే ఆ హిల్సే, ఆ కొండల మీద, ఆ గుట్టల మీద ఇల్లులు కట్టేసుకున్నారు వాళ్ళు. మనలాంటి వాళ్ళు అయితే రాళ్ళని చదువు చేయడానికి కూడా మనకు సరిపోదు, అంత గొప్ప కట్టేసేసుకున్నారు వాళ్ళు. భూకంపం వచ్చినా, మనది డక్కన్ పీఠభూమి, ఇక్కడ పెద్దగా భూకంపాలు రావు, వచ్చినా కానీ అంతగా పడిపోవు. కనుక ఈ పీఠభూమి మీద కనుక మనం ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని పెద్ద పెద్ద వాళ్ళంతా అక్కడ కట్టేసుకున్నారు. అలాంటి పరిస్థితే ఇక్కడ యోబద్ధ గ్రంథంలో చెప్తున్నాడు. ఏమని అంటే, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి, మళ్ళీ గుహాలు, కొండ సందులలో నివసించువాడా, ఇంత సేఫ్ సెక్యూరిటీగా ఉంటే నన్ను ఎవరు కిందికి పడదొస్తారు అనుకుంటున్నారు, నన్ను ఎవరు కిందికి లాగగలరు, నేను ఐఎమ్ సెక్యూర్ కదా. కొంతమందికి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంతా ఉన్నా సరే జగన్ ఎవడు రాయితో కొట్టాడు, ఆ రాయి వచ్చి అక్కడ తగిలింది, ఆ రాయి ఇక్కడ తగిలితే పోతుండే ప్రాణం అని, ఎక్కడ తగిలితే పోతుండే. కానీ అట్లా అంత సేఫ్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఈ రకమైనటువంటి గొలియాతు ఫుల్ సెక్యూరిటీతో ఉన్నాడు. కొంచెం మాత్రమే సందు ఉంది, ఆ సందులో దేవుడు అతన్ని హతం చేయడానికి ఆయుధాన్ని ఉపయోగించాడు. కనుక దేవుడు అనుకుంటే ఒక క్షణంలో మనిషిని కిందికి పడదొస్తాడు. ఈయన అనుకున్నాను, నాది అత్యున్నతమైన పర్వతముల మీద బండ సందుల్లో నేను నివాసం ఏర్పాటు చేసుకున్నాను, నన్ను కిందికి ఎవరు పడదొస్తాడు అని అనుకునేవాడా? ఎక్కడ గర్వం అంట? హృదయం గర్వం చేత నీవు మోసపోయావు. హల్లెలూయా. నీ హృదయంలో గర్వం వస్తే పతనం అయిపోయినట్లే లెక్క. నీ హృదయంలో గర్వం చేత మోసపోయావు కనుక ఏమనింది? ఇంకా చెప్తున్నాడు, వర్ణిస్తున్నాడు. పక్షిరాజు అందరికంటే పైకి ఎగురుతుంది కదా, ఈగిల్. కనుక ఇట్ స్వింగ్స్ వెరీ వెల్ కదా, పైకి వెళ్ళి చాలా షార్ప్ కన్నులు దానికి. ఆ కన్నులతో చూసి చిన్న కోడి పిల్లను కూడా అక్కడికి వెళ్ళి వచ్చి ఎత్తుకొని పోతుంది, ఒక్కొక్కసారి మేక పిల్లను కూడా ఎత్తుకొని పోతాయి. అంత బలమైనటువంటి గోళ్ళతో ఉన్నటువంటి అది కూడా అంత ఉన్నతమైనటువంటి ఎగరగలిగిన స్థితిలో ఉంటే ఏమంటున్నారు? ఎక్కడంట? నక్షత్రములు కడదాం అనుకున్నాం. చంద్రమండలం మీద కూడా ఏమంటారు వాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేసిండ్రంట. చంద్రమండలంలో రియల్ ఎస్టేట్ చేసి ఇక భూమి మీద అయిపోయింది, ఎక్కడ కట్టుకోవాలి? చంద్రమండలం ఇల్లు కట్టుకుందామని అనుకున్నవాడా అక్కడి నుండి కూడా ఒక్క అడుగు ఇట్లా అంటే నాకు చాలా కాలం అర్థం కాలే. విమానాల్లో తిరుగుతున్నా సరే పక్షులు ఎగురుతుంటే విమానం ఎందుకు టేకాఫ్ చేయరని. ఆ విమానం ఎంత పెద్దగా ఉన్నా సరే, పక్షి ఎంత చిన్నగా ఉన్నా సరే, దాని రెక్క కనుక తగిలితే విమానం ఏంటి పేపర్లాగా కింద పడిపోతుంది. కనుక ఆ ఉన్నంతసేపట్లో అక్కడ పేల్చేస్తూ ఉంటారు, ఆటం బాంబులు అవి పేల్చేసి, గన్తో పేల్చేసి ఆ పక్షులన్నిటినీ ఎగరగొట్టిన తర్వాత వాటిని పంపిస్తూ ఉంటారు. అంత ఎత్తైనటువంటి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తినైనా సరే ఒక్క క్షణంలో నేను నిన్ను కింద పడదేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈయన కూడా అనుకున్నాడు, నాకేం తక్కువ, నా రాజ్యం చూడు, నేను ఎంత అని, పరాక్రమం చూడు, గొప్పతనం చూడు, బలం చూడు, మంది చూడు, మార్బలం చూడు, నా సైన్యం చూడు అని అనుకుంటే ఒక్క క్షణంలో దేవుడు ఏం చేస్తాడంట? కింద పడ. ఈ మాట నాకు ఎప్పుడు అర్థమైంది అంటే, రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రెండోసారి సీఎం అయినారు.
అయిన తర్వాత విమానం ఫుల్ సెక్యూరిటీగా పోతుంది, అక్కడ నుండి వాడేసాడు. అలాంటి పరిస్థితులు కొంచెం గర్వం వస్తాయి. 5 సంవత్సరాలు వెళ్తే గర్వం వస్తుంది, 10 సంవత్సరాలు వెళ్తే ఇక తిరుగులేదంటారు, ఇక 15 సంవత్సరాలు వెళ్తే రాజ్యాంగాలనే మార్చేద్దాం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా నేను నీ హృదయంలో ఉన్నటువంటి గర్వం చూస్తున్నాను. హల్లెలూయా. మనం చాలాసార్లు చెప్తాం, పెరుగుట విరుగుట కొరకే, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని చెప్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం కూడా చెప్తుంది ఏంటంటే, ఏ ఒక్క వ్యక్తిలో కొంచెం గర్వం ఉన్నా అది పూర్తిగా పతనానికే దారితీస్తుంది. కొంచెం ధనం ఉన్నా, కొంచెం మంది ఉన్నా, కొంచెం ఏదున్నా. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 21వ వచనంలో, అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనసు గలవాడా ఆయన మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో హల్లెలూయా. అప్పుడు ఆయనకు గుర్తయిపోయింది, నేను కాదు ఏలేది, ఎవరు వెళ్తారు? ఆడ 2వ సెంటెన్స్ ఏం చెప్పబడింది అంటే, దేవుడు మానవులకు రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించవలనని అతడు తెలుసుకుని వరకు హల్లెలూయా. హిస్ కాన్షియస్ వెరీ వెల్. ఆయనకి ఎక్కడున్నాడో తెలుస్తుంది. అడవి గాడిదల మధ్యలో ఉన్నాడని, ఆకాశం మంచు మధ్యలో ఉన్నాడని చెప్పి, రాజ్యాన్ని దేవుడే తీసేసాడని, ఎంత గొప్ప రాజైనా సరే దేవుడే పరిపాలన చేస్తాడని, ఎలాంటి కఠిన హృదయులైనా సరే దేవుడు చూస్తాడని అప్పుడు ఈ రాజుకు అర్థమైపోయింది. మానవుల నుండి త్రోసివేయబడ్డాడంట. ఏమనుంది 21వ వచనంలో? అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి ఏం చేశారంట? తరిమేశారు. తరిమేసి పశువుల వంటి మనస్సు గలవాడాయన. పశువు లాంటి మనసు వచ్చేసింది ఆయనకి, పశువులాగా అయిపోయాడు. తర్వాత భాగంలో అప్పుడు దేవుని వైపు చూశాడు. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములన్నిటిని వెళ్తున్నాడు. ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన భారత ఖండమే కాక అన్ని రాజ్యాలను ఏలేవాడని ఎవరిని ఆయన నిలబెట్టాలనుకుంటాడో వారిని స్థాపించి అతడు తెలుసుకునే వరకు, అతడు వ్యక్తిగతంగా తెలుసుకునే వరకు కదా. పూర్వకాలం మా స్కూళ్ళలో గోడ కుర్చీ వేయ అంటుండే. ఆ గోడ కుర్చీ వేయాలి, ఆ గోడ కుర్చీ వేయాలి. ఎందుకంటే వాడు తప్పు చేసే వరకు, వాడు ఒప్పింప నేర్చుకునే వరకు, నేర్చుకున్నావు అంటే నేర్చుకున్నానని చెప్తే ఆ కాళ్ళల్లో చెమట వచ్చి ఆ కింద నేల తడిసినా సరే అప్పుడు చెప్పమని చెప్పేవాళ్ళు. తర్వాత తెలుసుకుని నేర్చుకునే వరకు కూడా కూర్చేయాలి. ఆ పిక్కలు బాగా నొచ్చేవి, కాళ్ళు నొచ్చేవి, మరీ దగ్గరకు ఉండొద్దు, మరీ దూరం ఉండదు, అట్లా కూర్చోబెట్టేవాళ్ళు. అలాగే దేవుడు ఇతన్ని ఏం చేశాడంటే, దేవుడే పరిపాలకుడు, దేవుడే రాజ్యం స్థాపించేవాడు, దేవుడే ఏలేవాడు, దేవుడే ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టగలడు, ఇంకో వ్యక్తిని పడద్రోయగలడు అని తెలుసుకునే వరకు అడవి గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా చేశాడంట. పశువులలాగా ఏం చేస్తాడు? రాజభోజనం ఎక్కడ, పశువుల భోజనం ఎక్కడ? రాజభోజనాన్ని వదిలేసి ఏం తిండి పెట్టాడు? పశువుల్లో ఏ జంతువుల తిండి అంటే అది అడవి గాడిదల తిండి. అడవి గాడిద మధ్యలో నివసించు, పశువుల వల్ల గడ్డి మేయచ్చు, ఆకాశ మంచుతో శరీరం అంటే గాడిదవా అంటారు కదా, గాడిద మీద నీళ్ళు పోసినట్టు ఉంటుంది, బర్రె మీద నీళ్ళు పోసినట్లు ఉంటుంది. అంటే ఎంత చెప్పినా ఒప్పింపబడినటువంటి స్వభావంతో ఉన్నట్లుగా
దేవుని వాక్యం ఇక్కడే చెప్తూ ఉన్నది. తర్వాత గడ్డి మేయిచ్చు ఆకాశం మంచు చేత తడిసిన శరీరం గలవాడైన బెల్షాజరు కావున హల్లెలూయా. బెల్షాజర్ రాజు యొక్క కొడుకు. ఆ కుమారుడు కూడా వాళ్ళ నాన్న బాటలోనే పోతూ ఇంకొక అడుగు ముందుకేసాడంట. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఉపకరణములలో ద్రాక్షారసం పోసి వాటిని తెచ్చి త్రాగుతూ దూడను అంటే దేవుణ్ణి వదిలేసేసి విగ్రహాల జోలికి వెళ్ళిపోయాడు. ఇవే దేవుడు అనుకుని వాటి మీద నమ్మకం ఉంచడం మొదలుపెట్టేశాడు. హల్లెలూయా. దేవుని స్తుతించడం మాని దేవుని ఆరాధించాలని తెలుసు మనకు, దేవుడు ఈయనని తెలుసు మనకి. కానీ మన కన్నులకి ఒక భ్రాంతి కలిగేటట్లు, లేకపోతే మనం చూడగానే ఏదో ఒక విగ్రహం పెద్ద రూపం కలిగేటట్లు, తర్వాత ఒక భయంకరమైన వాతావరణం కలిగేటట్లు ఉండేసరికి మనం అనుకుంటాం అమ్మో ఇట్లా చేశారని కదా. మేము ఎప్పుడు అనుకుంటాం. ఆ తాడుబండి నుండి వస్తే ఆంజనేయ విగ్రహం ఉంది కదా, ఇప్పుడైతే ఓ కర్రలన్నీ వెట్టి కట్టేస్తూ ఉన్నారు. ఆ రంగులు, ఆ రూపము, తర్వాత ఆ ఎలక్ట్రికల్ వాటన్నిటితో ఎంతో ఇక్కడ నుండి ఆ చివరి వరకు ఎన్ని కర్రలే, వేల కొలది కర్రలు వేసేసి కట్టేస్తే మళ్ళీ ఆ సీజన్ కానీ మళ్ళీ తీసేస్తారు. పెద్ద పెద్ద విగ్రహాలు, మన చిన్నప్పుడు అంత విగ్రహాలు లేవు. ఇప్పుడు అవన్నీ అక్కడక్కడ విగ్రహాలు చేసి పెట్టేసి అప్పుడు ఏదో రథోత్సవం లాగా చేస్తూ ఉంటారు. దాన్ని చూడడానికి జనం దిగబడుతూ ఉంటారు. దేవుడికి చేయాల్సినటువంటి ఆరాధన దేవుడికి చేయకుండా కంటికి ఇంపుగా, ఎంతో బలవంతంగా, లేకపోతే గొప్ప విగ్రహాలుగా ఇవన్నీ చేస్తాం. ఈ మధ్యకాలంలో ఏదో కళ్యాణం చేశారు. రాముడికి సీత ఎవరు కట్టాలా, ఎవడు పెళ్లి చేయాలి, కనుక పెళ్లి చేస్తే ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకొని దానికి సీఎంలు పట్టు వస్త్రాలు తీసుకొస్తారు. ఆ పట్టు వస్త్రాలు ఎవరికి పంచుతారో ఏం కథనో, కేవలం ఆ బొమ్మలకి అంత చేస్తే దేవుడు అందుకే ప్రభుత్వాలను పడగొడుతున్నాడు. హల్లెలూయా. ప్రభుత్వాలను పడగొట్టడానికి కారణం ఏంటంటే దేవుడిని వదిలి చేసేటువంటి విధానంలో ప్రజలకి ఏ స్థాయిలో కూడా లేకుండా అయిపోతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఎలక్షన్స్లలో మనకు నిర్ధారణ అయ్యేది, పలానా పార్టీ గెలుస్తుందని నిర్ధారణ. ఈ ఎలక్షన్లో ఏ పార్టీకి కూడా మెజార్టీ రాదు. అంత వర్గం అయిపోయారు. అందరూ ఆకర్షితులు అయిపోతున్నారు. వాళ్ళు ఇస్తారో ఇయ్యారో తెలియదు. కనుక దేవుని ప్రజలకు విరుద్ధంగా ఉండేటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. ఎక్కడ వీళ్ళకైతే బహిరంగానే గర్వం వచ్చేసింది, వాళ్ళకేమో హృదయంలో గర్వం వస్తేనే ఇంత ఇదిగా చేసేసారు. హల్లెలూయా. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క కాలంలో దేవుడు నియమించినది సురక్షితంగా ఉండాలి అని అంటే. కనుక దేవుడు ఇవన్నీ చూసి ఏం చేశాడంట, ఈయనకు ఆ రాత్రి ఆయనకేం అనిపించలే. ఆ పుస్తకం ఒకటి తీసుకొచ్చాడు. ఆ పుస్తకంలో ఇదో నీ చాప్టర్ క్లోజ్, మెనే ఒక చెయ్యి, అరచెయ్యి అంత చెయ్యి వచ్చేసింది. ఆ అరచెయ్యి అంత చెయ్యి వచ్చి అది మాత్రమే రాయడం మొదలుపెట్టేసింది.
మొత్తం ఆ చెయ్యి మాత్రమే రాస్తున్నది. ఏం రాస్తుందో అర్థం కాలే, ఆయనకు తెలియదు. ఆ దానియేలును పిలిచారు. అప్పుడు ఆయన అంటాడు, మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వం యొక్క విషయంలో లెక్క చూసి దాన్ని ముగించేస్తాడు. హల్లెలూయా. ఎవరి లెక్క చూసి ముగిస్తాడో వాళ్ళకు భూమి మీద నూకలు అయిపోయినట్లే కదా. లెక్క చూస్తే అయిపోయినట్లు కదా. అందుకే క్యాన్సర్ వాళ్ళకి మంచి పేరు పెట్టారు, ఆన్ కాల్ అని. ఆ డాక్టర్ పేరేంటి? ఆన్కాలజిస్ట్. ఆన్కాలజిస్ట్ అంటే ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు, పిలుపు వస్తే వీళ్ళు వెళ్ళిపోవాలి. వేరే వేరే డాక్టర్లకు ఆ పేరు లేదు. ఆన్ కాల్, ఆన్కాలజీ. ఆన్ కాల్ అంటే ఎప్పుడు పిలుపు వస్తే ఆవిడ, అరే నిన్ననే బాగుండే ఇప్పుడు పోయిందంటే ఆన్ కాల్. తర్వాత కనుక దేవుని వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుందండి, నీ ప్రభుత్వం లెక్క దేవుడు చూసి ముగించేసాడు. కనుక నీ ప్రభుత్వం లెక్కలు ముగించేస్తే, నీ జీవితం లెక్కలు ముగించేస్తే దేవుడు అంటున్నాడు, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనమేమనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు మీ అనలేడ, నీ ప్రభుత్వము విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పార్సీలకును ఇవ్వబడును. బెల్షెజరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలుకు ఉదారంగా వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయుటలో అతడు 3వ అధిపతిగా చాటించిరి. హల్లెలూయా. కనుక ఆ యొక్క బెల్షెజర్ యొక్క రాజ్యం 3 భాగాలుగా విభాగింపబడింది. ఆయన దగ్గరికి వెళ్ళి తీసి వేరే వాళ్ళకి ఇచ్చేసారు. కనుక మాదీలకు పారసీలకు ఇలాగా ఇల్లు విచ్ఛిన్నమైపోయింది, దేశం విచ్ఛిన్నమైపోయింది. ఆయన యొక్క జీవితము ఏ రకంగా జ్ఞాపకంలో లేకుండా అయిపోయింది. మనం అనిపిస్తుంది ఇది ఎవరిదంటే నాదే అంటాం, అది ఎట్లా సంపాదించామో చెప్పం. ఇదే ఎవరిది అంటే నాది అంటాం. ఈ జనం ఎవరంటే మా వాళ్ళు అంటాం. దేవుడు అంటున్నాడు, ఆయనకు సంబంధించిన దాన్ని ఏది ముట్టినా అది శాపం కలుగుతుంది. హల్లెలూయా. ఆయనకు సంబంధించి ఏది కలిగినా సరే. కానీ దేవుని వాక్యం 2 Chronicles 7:14, దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతం, 2వ దినవృత్తాంతంలో 7:14, 2వ దినవృత్తాంతంలో 7:14 తన ప్రజలు ఎట్లా ఉండాలంట? తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన. ఇక్కడ ఈ బెల్షాజర్ రాజుకి ఇక్కడ ఉండేవి దానికి ఎంటైర్ డిఫరెంట్గా మనకు కనబడుతుంది. తన పేరు పెట్టబడిన జనులు మొట్టమొదట తమను తాము తగ్గించుకోవాలి. తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఎక్కడికి వచ్చాము? దేవుడి దగ్గరికి వచ్చాము కనుక దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఏం పోగొట్టుకోవాలి? దేవుడిని వెదికి తమ చెడు మార్గములను విడిచినట్లయితే మనం దేవుడి దగ్గరికి వస్తాం, కానీ చెడు మార్గాలను విడిచిపెట్టము. దేవుడి దగ్గరికి రావాలి. దేవుడు మనకు చెప్తా ఉంటాడు, జ్ఞాపకం చేస్తాడు, నువ్వు పలానప్పుడు అబద్ధం ఆడావు, పలానప్పుడు ఇది చేసావు, పలానప్పుడు ఇట్లాగా మాట్లాడావు అంటూ ఉంటాడు. అని మన మనసులో మనకి జ్ఞాపకంలోనికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినా సరే ఆయన మళ్ళీ బెల్షాజర్ లాగా హృదయం కఠినం అయిపోతుంది. కఠినం చేసుకుంటాం. దేవుడు ఇప్పుడు చూస్తున్నాడా, దేవుడు ఇప్పుడు వస్తాడా, దేవుడు ఇప్పుడు మాట్లాడతాడా అంటాడు.
దేవుడు దేంతో మాట్లాడతాడు? మొత్తం స్ట్రక్చర్ అక్కర్లే దేవుడికి, మానవుని యొక్క స్ట్రక్చర్ అక్కర్లే. ఏం సరిపోతుంది? అరచేయి మాత్రం సరిపోతుంది. అరచేయి వచ్చి గోడ మీద రాసేస్తాడు. ఆ రాసింది తుడిపడానికి ఎవరి చేత కాదు, రాసింది చదవడానికి కూడా ఎవరికి చేత కాదు. ఎవరిని పిలవాలి? దేవుని సేవకుడినే పిలవాలి. ఆ దానియేలును పిలిచారు. ఆయన దానియేలు పిలిస్తే దానియేలు భావం అంతా చెప్పేసరికి ఆయన ఒంటి నిండా బంగారంతో నింపేశారు. తర్వాత ప్రభుత్వంలో మూడో వ్యక్తిగా, పెద్ద వ్యక్తిగా, ముగ్గురు అధిపతుల్లో పెద్దవాడిగా చేసేసారు. హల్లెలూయా. కనుక అధికారిగా చేసేసారు. దేవుడు తన రాజ్యంలో ఉన్న వాళ్ళని తమ చెడు మార్గములను విడిచినట్లయితే ఆకాశం నుండి వారి ప్రార్థనను విని ఏం చేస్తాడంట? దేవుడు చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన వింటాడు. రెండవది వారి పాపాలని క్షమిస్తాడు. ఎవరిని స్వస్థపరుస్తాడంట? దేశమంతటిని స్వస్థపరుస్తాడు. వ్యక్తినే కాదు, దేశమంతటిని స్వస్థపరుస్తాడు. నినవే పట్టణ ప్రజలు ఏం చేశారు? ప్రార్థన చేశారు, మొరపెట్టారు. పశువులకు కూడా వాళ్ళు నీళ్లు పెట్టలే, తిండి పెట్టలే, 3 రోజులు అట్లానే ఉన్నారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము కూడా దేవుడి సన్నిధికి వస్తే ఈ గర్వము ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి దేవుని యొక్క పరిసర ప్రాంతాలను చాలా శుభ్రంగా అనుభవించి, లేకపోతే వాటిని గౌరవించి, గుర్తించి, సామరస్యంగా కాపాడితే దేవుడు మనల్ని దీవిస్తాడు. 13వ వచనం ఏం చెప్తుందంటే 2 Chronicles 7:13. ఓకే, ఎన్విరాన్మెంట్. ఇప్పుడు వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు కొడుతున్నాయి, ఎండలు కొట్టాల్సిన సమయంలో వర్షాలు పడుతున్నాయి, చలి పెట్టాల్సినటువంటి సమయంలో రకరకాల పరిస్థితులు. దేవుడు అంటాడు, నేను ఆకాశాన్ని మూసేస్తా అన్నాడు. నేను ఆకాశాన్ని మూసేసినప్పుడే కానీ, ప్రజల మీదకి మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, పంటలన్నిటిని ఒక్క క్షణంలో నాశనం చేయాలంటే మిడతల దండలకు దేవుడు అవకాశం ఇస్తాడంట. కానీ అలాంటి మిడతల దండ వచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు వచ్చినప్పుడే కానీ, అప్పుడు దేవుని ప్రజలు ఎక్కడ రావాలంట? దేవుడి దగ్గరికి రావాలి. డబ్బులు ఉన్న వాళ్ళు ఎడికి పోతారు? హాస్పిటల్లో అయిపోతారు. ఇంకా డబ్బులు అయిపోతే అప్పుడు దేవుడా దేవుడా అని వస్తారు. మొత్తం అంతా ఖాళీ అయిపోతే. కనుక దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ఆయన ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి వారు ఒప్పుకోవాల్సింది ఒప్పుకోవాలి, నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి, తొలగించుకోవాల్సింది తొలగించుకుంటే అప్పుడు నేను వారి ప్రార్థన ఆలకిస్తాను అన్నాడు. హల్లెలూయా. అప్పుడు నేను వారి ప్రార్థన ఆలకించి వారిని, వారి దేశమును స్వస్థపరుస్తా అంటాడు. కనుక దేవుడు మన హృదయవాంఛలను తీరుస్తాడు. అక్కడే దినవృత్తాంతం గ్రంథంలో 7వ అధ్యాయం 2 Chronicles 7 10th verse 10th 11. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనుకును తన జనులైన ఇశ్రాయేలుకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచు మహోత్సాహమును నొందుచు హల్లెలూయా. ఇశ్రాయేలు సొలొమోనుకు, దావీదుకు, సొలొమోనుకు
తన జనులైన ఇశ్రాయేలుకు యెహోవా చేసిన మేలులు. ఏంటి అవి? వాళ్ళకే ఒక్కడికే చేయలేంట. దావీదుకు చేశాడు, సొలొమోనుకు చేశాడు. తన జనులైన ఇశ్రాయేలుకు చేసిన మేళ్ళన్నీ బట్టి వాళ్ళు దేవుని స్తుతిస్తూ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఏం చేశారంట తర్వాత? ఆ ప్రకారము అందరి పేర్లు చెప్పేశారు. వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళంతా సాధారణమైనటువంటి మనుషులు. వీళ్ళు దేవుని ప్రజలు, రాజులు. రాజులు ఏం చేశారంట? దేవుని మందిరాన్ని కట్టించి, మందిరముతో పాటు ఏం కట్టించారంట? రాజనగర్ను కూడా కట్టించారు. హల్లెలూయా. ఎవరికి ఎక్కువ ఇస్తాడో వారి నుండి ఎక్కువ దీవెనలు, ఎక్కువ మేలు లేకపోతే స్తుతులు కోరుకుంటాడు దేవుడు. వీళ్ళిద్దరు కూడా అబ్బా దేవుడు మాకు అన్నీ చేశాడు, వెరీ గుడ్ అని వాళ్ళు కూడా తమ ఇళ్ళకి వెళ్ళలేదంట. వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క మందిరము, రాజనగర్ను చూసి ఏంటంట? నగరునందు చేయుటకు ఆలోచించినదంతయు. చాలా జాగ్రత్త చదవాలి. ఏంటి? వాళ్ళు ఆలోచించిందంతా కూడా ఏ లోపం లేకుండా, సబ్స్టిట్యూట్ అనేటువంటిది లేదు. ఇలాంటిది దొరకలేదు కనుక దీని బదులు ఇంకోటి తీసుకుందాం అనలే. ఇదే కావాలి అని ఆలోచిస్తే అదే తెచ్చారు. ఇదే పెట్టాలి అని అనుకుంటే అదే పెట్టారు. ఇలాగే ఉండాలి బండలు అనుకుంటే అలాగే ఉన్నాయి. అది రాజనగరంలో కానీ, వాళ్ళ బిల్డింగ్లో, రాజరిక బిల్డింగ్లో కానీ, దేవుని మందిరంలో కానీ చేయుటకు వారు ఆలోచించినదంతయు ఏ లోపం లేకుండా నెరవేర్చి పని ముగించెను. హల్లెలూయా. అనుకున్నది అనుకున్నట్లు దొరికితే ఎంత సంతోషం. ఇప్పుడు నా షర్ట్ బటన్లు ఇవన్నీ ఉన్నాయి, ఇది ఒకటి పోయిందనుకో దొరకదు కనుక నేను దీన్ని చక్కగా పెట్టుకోవాలి. ఒకవేళ ఇదే దొరికిందనుకోండి, ఇది చాలా తక్కువ ఖరీదే ఉండొచ్చు కానీ దొరికిన తర్వాత దాన్ని చక్కగా పెట్టుకుంటే దొరికింది, నేను అన్నది అనుకున్నట్లు దొరికిందనే సంతోషం కలుగుతుంది. టైల్స్ ఉంటాయి, ఈ టైల్స్ మళ్ళీ మారిపోతుంటాయి. మళ్ళీ ఆ టైల్స్ మనం చక్కగా కాపాడుకుంటూనే ఉంటాయి, మళ్ళీ దొరకవు కనుక యాంటీ పీస్ అంటారు. అవి ఒకటి ఉంటుంది, దానిలాగా ఇంకోటి దొరకదు. కనుక దేవుని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని ప్రజలు, తన పేరు పెట్టబడిన తన జనులు, ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనాడంట. హల్లెలూయా. అన్నీ ఇచ్చి వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఏమనింది? అప్పుడు యెహోవా రాత్రి యందు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు అన్నది అనుకున్నట్లు చేశా, ఏం తక్కువ ఉందా నీకు అన్నాడు కదా. ఆ రాజుకి ఇంకా ఆనందభరితుడైపోయాడు. ఇంకా ఏమైనా బలులు అర్పించాలంటే అర్పించేవాడు, ఇంకేమైనా తక్కువ ఉంటే కావాలని అంటే అర్పించేవాడు. అప్పుడప్పుడు మట్టి కుండ మీద ఎక్కివిచ్చి దేవుడికి ఏం కావాలో అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు. అది ఎప్పుడవుతుందో ఏమో తెలియదు. మళ్ళీ సంవత్సరంకి వచ్చేసరికి మళ్ళీ చాలా కుండలు ఎక్కుతారు, దిగుతారు కనుక అదేం గుర్తుండదు. కానీ ఇక్కడైతే దేవుడు ఏం కోరుకున్నాడు అంటే, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమందు నాకు బలులు అర్పించు మందిరంగా దేవుడు ఇలాంటి విపత్తులు చేస్తాడు అని కూడా చెప్తున్నాడు. కనుక నేను లగ్జరీగా ఉన్నా, నాకు మంచి ఉంది, నాకు ధనం ఉంది, నేను లావిష్గా ఉన్నా అని అనకుండా, ఇలాంటి వాతావరణ మార్పులు తెచ్చినప్పుడే కానీ, విపత్తులు కలిగినప్పుడే కానీ
దేవుని ప్రజలు ఏం చేయాలంట? తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. 16వ వచనం ఏం చెప్తుందంటే 15వ వచనం, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండినట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. హల్లెలూయా. అందుకే మనం ఇండ్లలో ఎంత ప్రార్థన చేసుకున్నా చర్చిలకు రావాలని. ఎందుకు? దేవుని యొక్క మనస్సు, దేవుని కనుదృష్టి, దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేస్తాడని చెప్పి నమ్మి మనం మందిరంలోనికి వస్తాం. హల్లెలూయా. కనుక దేవుడు కఠిన హృదయాలను చూస్తున్నాడు, దేవుడు బలాత్కారులను చూస్తున్నాడు, దేవుడు రాజులను చూస్తున్నాడు. రాజును కూడా ఎలాగ మార్చగలడు? జంతువులాగా మార్చగలడు. ఓకే, గడ్డిని కూడా తినిపించగలడు. రాజభోజనం మనకు తెలుసు కదా, ఆ నలుగురు బాలుర సంగతి కదా. రాజభోజనం అయినా సరే వాళ్ళు వద్దనుకుంటే దేవుడు వారిని అద్భుతంగా దీవించాడు. మనం చాలాసార్లు చాలామంది దైవజనుల పేర్లు మనం ఉపయోగిస్తాం. మోషే మన ఇంటి పక్కోళ్ళలాగానో, తర్వాత ఏలియా మనకు బాగా తెలిసిన ఆయనలాగానో, కానీ వాళ్ళలో ఉన్న గుణలక్షణాలను మనం ఉపయోగించాలి. హల్లెలూయా. వాళ్ళలో గుణలక్షణాలు. ఒక వ్యక్తిని డాక్టర్ అంటున్నాం, వాడు మనకన్నా చిన్నోడే డాక్టర్ అయిపోయాడు. డాక్టర్ అయిపోయిన తర్వాత ఆయన డాక్టర్ అంటున్నాం. ఎందుకని? ఆయన చదివిన స్థితిని బట్టి, ఆయనకున్నటువంటి సర్టిఫికేట్ని బట్టి, ఆయనకున్న పరిజ్ఞానాన్ని బట్టి డాక్టర్ అంటున్నాం కదా. మా ఇంటి పక్క వీడు సూదిస్తే నాకు ఇదేమి తక్కువ అవుతుంది అన్నట్లే. కానీ దేవుని యొక్క ప్రజలు వాళ్ళలో ఉన్న గుణలక్షణాలను మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తే దేవుడు ఆ స్థాయికి, ఆ స్థితికి తీసుకొచ్చాడు. గెహాజీ కూడా పక్కకే ఉన్నాడు, ఎలీషా కూడా పక్కకే ఉన్నాడు. కానీ గెహాజీ భయపడుతున్నాడు, ఎలీషా చుట్టూ పర్వతములు రథములు ఉన్నట్లుగా దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఇద్దరు అదే భోజనం తింటున్నారు, ఇద్దరు అదే పడకలో పడుకుంటున్నారు, ఇద్దరికి పడకలేం తేడా లేదు. కాకపోతే ఆయన గురువు అని పేరు, ఈయన సహాయకుడు అని పేరు. కానీ ఆయన చూసింది ఈయన చూడలేకపోయాడు. హల్లెలూయా. ఆయన తీసుకున్న విజయం ఈయన పొందుకోలేకపోయాడు. కనుక దేవుడు మనకి, మోషే వాళ్ళ అక్క పేరు ఏం పేరు? మిరియాం. ఆమె అంటది, అరే నా ఎంగిలి పాలు దాగి బ్రతికినవాడు, ఆయనకి నేను లోబడ్డం ఏంటి అన్నాడు. దేవుని యొక్క అనుగ్రహం ఆయన మీద ఉంది కనుక పిలిచాడు. కానీ నీకు తమ్ముడే కావచ్చు కానీ నిన్ను నడిపించే నాయకుడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలు విమోచకుడు ఆయన. కొంచెం గర్వం వచ్చితే ఆమెకు తెల్లటి కుష్టు వచ్చిందంట. మనకు అర్థం కాదు కొన్నిసార్లు లెసన్స్ దేవుడు ఎట్లా నేర్పిస్తాడని. ఎప్పుడైతే లెసన్ నేర్పించబడిందో అప్పుడు ఆమె తమ్ముడు అంటే, ఇప్పుడు తమ్ముడు కాదు, ఇప్పుడు ఎవరైనా సేవకుడు, దేవుని యొక్క ప్రతినిధి అన్నాడు. లేకపోతే జమ్ముపెట్టెలో ఉన్నప్పుడు పడకుండా చూసింది నేనే, పాలు ఇప్పించింది నేనే, మా అమ్మకు డబ్బులు ఇప్పించింది నేనే అని అన్నాడు. కనుక ఆడి మాట నేనెందుకు వినాలి అనుకుంటే దేవుడు మెడలే మొత్తం ఏడ్చాడు. మొత్తం ఏమైంది? తప్పకుండా విన్నాడు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడాలి అంటే ఆయన దగ్గరికి మనం రావాలి. హల్లెలూయా. ఆయన 20వ వచనం అందుకే నాకు చాలా ఇష్టం. కీర్తన 20వ అధ్యాయం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఏమని ఉంది అక్కడ? అందరికీ కోరికలు ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కోరికలు ఉన్నాయి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు దేవుని యొక్క సిద్ధం ఇట్లా, నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ కోరికను అంతా కూడా తీర్చాలని. నీలో గర్వం వస్తే నిన్ను మనిషిగా కూడా చూడాలని. ఓకే, నీ కోరికను సిద్ధింపజేయాలనే దేవుని యొక్క ఉద్దేశం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు
యావత్తు సఫలం చేయాలనే దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఉజ్జియాకి అట్లానే అన్ని రంగాల్లో ఆశ్రయించినంతసేపు దీవించబడ్డాడు. మనుషుల గర్వం వచ్చేసి మొత్తం పతనం అయిపోయాడు. అతని పేరు ఏదో వీడు కుష్ఠరోగి అని రాయాల్సి వచ్చింది, రాళ్లతో తరమాల్సి వచ్చింది. కనుక ఎన్నడూ కూడా మనల్ని ఎంతగా దేవుడు దీవించినా హంబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ కదా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ప్రభు దృష్టికి తగ్గించుకుంటే వీళ్ళు పక్షిరాజు అంత ఎత్తులో కట్టుకున్నారంట ఇల్లులు. అప్పుడప్పుడు అంబానీ ఇల్లు చూపిస్తూ ఉంటారు కదా. ఎవరే ఆయనే అంబానేనా? అంబానీ ఇల్లు చూపిస్తారు, ఇంత పెద్దగా ఉంది, ఇంత ఇదిగా ఉందని, ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఇంత పెద్ద టీవీ ఉంటుంది, ఇవన్నీ చూపిస్తారు. కానీ ఆయనకు కూడా జ్వరం వస్తే ఎడికి పోవాలి? ఆయనకు జ్వరం రాకుండా ఉంటుందా? తలనొప్పి రాకుండా ఉంటుందా? అన్నీ వస్తాయి. కానీ దేవుని వైపు చూస్తే దేవుడు అద్భుతంగా బిల్ గేట్స్ కోల్గేట్ ఆయన ఏం చేశాడంట, 10% ఆయన పెట్టి 90% దేవుని పరిచర్య కొరకు ఇస్తాడు. కోల్గేట్ వాడని ఊరు లేదు, కోల్గేట్ తెలియని ప్రజలు లేరు కదా. కోల్గేట్ ఆయన తెలియకపోవచ్చేమో, పేస్ట్ మాత్రం అందరికీ తెలుసు. హల్లెలూయా. కదా దేవుడు దీవించదలుచుకుంటే ఇట్లా దీవిస్తాడు. మనంతా అల్ప సంతోషం, కొంచెం దీవించబడ్డామంటే నోవేర్ కదా. మనం కొంచెం భక్తిగా ఉండి ఇంతగా దీవించబడితే, ఇంకా కొంచెం భక్తిగా ఉంటే ఎంతగా దీవిస్తాడు? రాజులను శాసించే వ్యక్తులుగా చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు అర్థమైంది, అయ్యా నువ్వు ఎవడికి పరిపాలన ఇస్తావో వాడికి ఇస్తావు, ఏ రాజ్యాన్ని తీసేస్తావో ఆ రాజ్యాన్ని తీసేస్తావు. నీకు మేము ఆలోచన చెప్పగల వాళ్ళం ఎవరు? ఎంత ఎత్తుగా కట్టుకున్నా, ఎంత సెక్యూరిటీ కట్టుకున్నా, ఎంత భద్రత ఉన్నా ఒక్క క్షణంలో నేను దోసేస్తా అన్నాడు ఆయన. ఎంతసేపు పడుతుందంట? ఒక సెకండ్లో నేను ఇప్పుడే బాగుండండి అంటే, అప్పుడు ఒక పాస్టర్ ఎలీషా అనే ఒక ఆయన, సామవేదం ఎలీషా, పెళ్ళి ఓట్స్ ప్రమాణాలు చేపిస్తూ ఒకరికి చేపించాడు, ఇంకొకరికి చేపియలే. ఒకరు చేపించిన తర్వాత వెంటనే చచ్చిపోయింది ఆయన, అట్లా కుప్పకూలిపోయి చచ్చిపోయింది. మంచి పాస్టరే. ఇంకొకరు ఎవరు చేయించాలి? ఇంకొకరి వరకు చేయించడానికి ఆగదేవా అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకొకరికి కూడా చేయించకుండా. మనం వాళ్ళ చర్చిలో ఒక మీటింగ్ అయితే అప్పుడు పిలిస్తే వెళ్ళాం. అప్పుడు వాళ్ళ స్టోరీ చెప్పారు. ఒకరికి పెళ్ళి చేపిస్తే ఈ అబ్బాయికి ప్రమాణం చేయించాడు, కుప్పగూలు చచ్చిపోయాడు. అమ్మాయికి చేయించలే. దేవుడు పిలిచినాడు అనుకో, ఉండండి ఇదొక ప్రమాణం చేయించి వస్తా అని చెప్పగలరా? దేవుడు ఒక క్షణం పిలిస్తే మనందరం వెళ్ళాలి. హల్లెలూయా. ఎన్ని వందల వేల కోట్లు వంచినా దేవుడు అనుకుంటేనే ఆ రాజ్యం స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం అందరం చేయాల్సిన పని అక్కడ చెప్తాను. మొదటి తిమోతి 2వ అధ్యాయం. హల్లెలూయా. మనందరం చేయాల్సిన పని ఏంటంటే, రాజులని వాళ్ళని వదిలేయొద్దు. మనం చేయాల్సిన పని రాజుల కొరకును, అధికారుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవాలి. 4 రకాలు. మొట్టమొదటి ఏంటి? విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచనలు, కృతజ్ఞత. యాచనలు అంటే తెలుసా? ఇచ్చే వరకు వదిలిపెట్టరు. కొన్నిసార్లు సిగ్నల్స్ దగ్గర ఈ అంటారు కదా, ఇచ్చే వరకు వాడు బస్ స్టాప్లో నిలబడతారు, మన షర్ట్ పట్టుకొని లాగుతారు, కాళ్ళు మొక్కడానికి వస్తారు. మన దగ్గర జేబులో ఏం వెతుకుతూ ఉంటాం. ఇచ్చే వరకు వదిలిపెట్టకపోవడం అది యాచన. యాచన అంటే ఇచ్చే వరకు. యాచకులు అంటే భిక్షం అడుక్కునేవాళ్ళు. ఆ భిక్షం అడుక్కునే వాళ్ళు ఎంత జిడ్డుగా పడతారో మనం దేవుడి దగ్గర అట్లా
కృతజ్ఞత అంటే ఇచ్చినందుకు వందనాలు దేవా, మళ్ళీ కృతజ్ఞత. తర్వాత విజ్ఞాపన కదా, ప్రార్థన మొదట విజ్ఞాపన. విజ్ఞాపన అంటే రాత్రంతా గోజాడి చేసేటువంటి ప్రార్థన, రిక్వెస్ట్ చేయడం, దేవుణ్ణి అడగడం, రిక్వెస్ట్ చేయడం. మూడవది యాచన. నాలుగవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చేయవలనని హెచ్చరించడం. అట్లా అని రాజుల కొరకు, అధిపతుల కొరకు, అధికారుల కొరకు, పెద్దల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని దీవించుగాక. హల్లెలూయా. మన రాష్ట్రమును, మన దేశము, మనము సుభిక్షంగా ఉండేటట్లుగా, మన అధికారులలో కూడా ఎవ్వరికి కూడా గర్వం రాకుండా, దేశం సస్యశ్యామలంగా ఉండేటట్లుగా దేవుడు ప్రార్థనలో గొప్ప కార్యం చేసేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ మీ సన్నిధిని బట్టి వందనాలు తండ్రి. మీ సన్నిధిలో మొరపెట్టి వారి హృదయ వాంఛలు తీర్చుకోగలిగినటువంటి వ్యక్తులు ఇదో దావీదు, సొలొమోను మంచి మందిరం కట్టించారు, రాజభవనాన్ని కూడా స్థాపించారు. వారు అనుకున్నది అనుకున్నట్లుగా వారికి చేశారు. బెల్షాజరు ఆయన కొడుకు ప్రభా హృదయంలో గర్వించి చెడిపోయారు ప్రభా. వారిని మీరు తండ్రి ఇదో ప్రభా, ఇది పశువు లాంటి శరీరం, గాడిద లాంటి స్వభావం, ఇది గడ్డి మేసేటువంటి విధానంలోనికి మార్చారు. అదే రీతిగా ఉజ్జియా ప్రభా కుష్ఠరోగిగా మార్చబడ్డాడు. అన్ని విధాల మిమ్మల్ని ఆశ్రయించినంత కాలం దీవించబడ్డాడు. అయ్యా ప్రభా, ఎప్పుడైతే మేము మిమ్మల్ని ఆశ్రయిస్తామో మీరు మమ్మల్ని దీవిస్తారు. ఎప్పుడైతే మీ మందిరంలను ప్రభా మేము బాగు చేస్తామో ఆశీర్వదిస్తారు. ఎప్పుడైతే మీ మందిర పరికరాలను ప్రభా మేము నిర్లక్ష్యం చేస్తామో మా పతనం మొదలైంది అని గుర్తు చేస్తున్నారు. మెనే టెకేలు పార్సిన్, దేవుడు నీ ప్రభుత్వం యొక్క లెక్క చూసి ముగించాడని, మాకంటే ఎన్నో రెట్లు గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, ఘనులైన వారు, ధనవంతులు, ప్రతిభావంతులు, నాయన పేరు ప్రఖ్యాతులు గల వారినే మీరు వదిలిపెట్టలేదు. మమ్మల్ని వదిలిపెట్టరని మాకు తెలియజేస్తున్నారు. మేము నమ్మకంగా, యథార్థంగా మీకు లోబడుతూ, భయపడుతూ, అయ్యా మీ మందిరాన్ని కాపాడుతూ, మా హృదయాలను చక్కబెట్టుకుంటూ, మాలో ఏ లేశమైన గర్వం రాకుండా మీరు మాకు ఏది ఇచ్చినా దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పడానికి, మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా అధిపతుల కొరకు, పెద్దల కొరకు ప్రభా మీ సముఖంలో విజ్ఞాపన చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, యాచనలు చేస్తూ మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దీవించండి మా రాష్ట్రం కొరకు. రేపటి దినం ఓట్లు ఉంటుండగా అయ్యా మీరు ఎవరిని ఎన్నిక చేసుకుంటారో వారికి ప్రభా మేము ఓటేయడానికి మీరు మాకు తగిన జ్ఞానం ఇవ్వండి, సామర్థ్యం ఇవ్వండి. తద్వారా మా భారతదేశం సుభిక్షంగా, క్షేమంగా, ఆనందంగా మీ రక్షణ స్వార్థను అందరికీ అందించే విధంగా ప్రభా ఏ రకమైనటువంటి అవరోధం లేకుండా అన్ని తెగలు, అన్ని జాతులు అందరూ కూడా ప్రభా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ప్రభా భారతదేశం అంతా కూడా ఏకతాటి మధ్యలో ప్రభా 3 రంగుల జెండా కింద, త్రివర్ణ పతాకం కింద ప్రభా మేమందరం విరాజిల్లాం. ఆ రీతిగా ఉండడానికి సహాయం చేయండి. రాజ్యాంగాలను మార్చడానికి కానీ, రాజ్యాంగాలను పడగొట్టడానికి కానీ, రాజులను ప్రభా విస్మరించడానికి కానీ ప్రభా మాకు ఏ రకమైనటువంటి తండ్రి అధికారం లేదు. అధికారం అంతా కూడా మీ వలన మాత్రమే కలుగుతున్నదని, మీరు ఎవరిని నియమిస్తే వారు నియమింపబడతారని, ఎవరిని మీరు తొలగిస్తే వారు తొలగింపబడతారని ప్రభా కఠిన హృదయులకు, గర్విష్ఠులకు తగిన శాస్తి మీరు చేస్తారని మీ లేఖనం చెప్తున్నందుకు వందనాలు. అయ్యా భయముతో, భక్తితో, వణుకుతో మీ సముఖంలో ప్రార్థన చేస్తున్నాం. దీవించమని యేసు నమ్మకమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.